హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ రామస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే చాలా రిచ్ పర్సన్స్ ఇద్దరు కూడా ఒక మిరాకిల్ డాక్టర్ ఇంటికి అనేది వెళ్ళింటారు. కేవలం ఆ మిరాకిల్ డాక్టర్ ఒక మౌంటైన్లో ఉండేసరికి మేము మీకోసం మనీని అలాగే గోల్డ్ని కూడా తీసుకొచ్చాం, మీరు ఏది అడిగినా మేము ఇచ్చేస్తాం, అలాగే ప్లీజ్ నా కొడుకుని సేవ్ చేయమని చూ ఫ్యామిలీ వాళ్ళు అడిగితే, అలాగే జియా ఫ్యామిలీ పర్సన్ కూడా మేము కూడా అలానే గోల్డ్ అలాగే సిల్వర్ కూడా తీసుకొచ్చాము 2 బాక్సెస్ కింద, మీరు మా ఫాదర్ని సేవ్ చేయండి అని మోకాళ్ళ పైన కూర్చొని ప్రార్థిస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఇంటి నుంచి ఒక చిన్న బాబు అనేది వస్తాడు. మా మాస్టర్ ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, తను సిటీకే వెళ్ళారు, మీరు కావాల్సి ఉంటే తను వెళ్ళి చూసుకోవచ్చు, అలాగే మీరు ట్రీట్మెంట్ కూడా అడగొచ్చు అని చెప్తారు. అప్పుడే మనకి విలేజ్ ఒక మౌంటైన్ దగ్గర ఉన్న హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి జీజీ ఉంటుంది. తనేమో వాళ్ళ మదర్ సమాధి వైపు చూస్తూ, అమ్మ నువ్వు చెప్పినట్టే నేను ఈ మౌంటైన్లోనే 10 ఇయర్స్ దాకా ఉన్నాను, అలాగే ఇప్పుడు నాకంటూ ఒక నేమ్ కూడా వచ్చింది మిరాకిల్ డాక్టర్ అంటూ, అలాగే ఇదిగో నువ్వు ఇచ్చేవే జేడ్ పెండెంట్ ఆ పర్సన్ కోసమే కిందికి వెళ్తున్నాను, అలాగే రివెంజ్ తీర్చుకోవడానికి కూడా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్లో నా హీరోయిన్ అలాగే వాళ్ళ మదర్ కూడా ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే కొంతమంది రౌడీస్ వాళ్ళని తరుముతూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళ మదర్ కింద పడిపోయి బ్లడ్ వామిటింగ్ చేసుకుంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమో, అమ్మ ఏమైంది, ఎందుకు ఇలా చేసుకుంటున్నావు అని చెప్తే, నాకు ఆల్రెడీ పాయిజన్ అయిపోయాను, అందుకే నేను ఎక్కువసేపు కూడా పరిగెత్తలేను, అందుకే నువ్వు ఇక్కడ నుంచి పారిపో, ఈ పెన్నెట్ తీసుకొని 10 ఇయర్స్ దాకా నువ్వు అస్సలు తిరిగి మౌంటైన్స్ నుంచి కిందికి రావద్దని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ సరే అని ఏడుస్తూ వాళ్ళ మదర్ని వదిలిపెట్టిపోయి ఉంటుంది. అవన్నీ గుర్తు తెచ్చుకుని, అమ్మ ఇప్పటితో 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి నిన్ను చంపిన వాళ్ళపై నేను ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటానని మాట్లాడుతూ ఉంటే, అప్పుడు ఒక్కసారిగా ఒక కార్కి యాక్సిడెంట్ అవుతుంది. అందులో నుంచి ఒక పర్సన్ అనేది ఒక చెట్టు కింద వచ్చి కూర్చునేసరికి అది చూసిన హీరోయిన్ ఎవరని చూస్తూ ఉంటారు. అతనే అనమాట మన మెయిన్ లీడ్, తన పేరు వచ్చేసి కూర్చొని ఉంటుంది. అక్కడున్న రౌడీస్ ఏమో హీరో వైపు చూసి చంపాలని చూస్తూ ఉంటే, మన హీరోయిన్ తన దగ్గర ఉన్న మెడికల్ స్కిల్స్ తోటి ఆ పర్సన్స్ అనేది ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతుంది. అలా కొట్టేసరికి ఆ రౌడీస్కి ఎవరు కూడా కనిపించారు. గట్టిగా అరుస్తూ ఉంటే అక్కడికి హీరోయిన్ వచ్చి నేనే మిమ్మల్ని కొట్టింది, ఇప్పుడు ఏంటని చెప్తూ ఉండేసరికి ఎంత ధైర్యం అని హీరోయిన్ పైన కూడా అటాక్ చేయడానికి వెళ్తే, హీరోయిన్ తన దగ్గర ఉన్న ఒక పౌడర్ చల్లి వాళ్ళంతా కూడా స్పృహ తప్పేటట్టు చేస్తుంది. అందులో ఉన్న ఒక రౌడీ ఏమో, నువ్వు ఎందుకు ఇలా చేసావని చెప్తూ నేను స్పృహ తప్పి కింద పడిపోతాడు. హీరో కూడా స్పృహ తప్పి కింద పడిపోతూ ఉంటే హీరోయిన్ తన దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయాలని హీరో షర్ట్ విప్ చూస్తుంది. అలా హీరో స్టమక్ పైన ఒక కత్తుగాటు పడడంతో తనకి ఆయింట్మెంట్ ఇచ్చి అలాగే ఒక టాబ్లెట్ కూడా హీరో కూడా మెడిసిన్ వేస్తుంది. అలా వేసిన వెంటనే హీరోయిన్ అటు నుంచి వెళ్ళిపోతూ ఉంటే, హీరో నీ పేరు చెప్పు, నువ్వు సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉండేది. కానీ హీరోయిన్ నేనేం నిన్ను సేవ్ చేయలేదు, అలాగే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన పర్లేదని తన పేరు కూడా చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడే హీరోయిన్ మెడపైన ఉన్న టాటూనే చూస్తాడు. అదే గుర్తు పెట్టుకుంటాడు. అక్కడే హీరోయిన్ వాళ్ళ మదర్ సమాధి ఉండడంతో తను ఇక్కడికి ఖచ్చితంగా వస్తుంది, కాబట్టి మనం ఈ రోజంతా కూడా ఇక్కడే నైట్ వెయిట్ చేద్దాం తన కోసం అని చెప్పేసరికి బాడీ గార్డ్స్ కూడా తప్పక సరే బాస్ అని చెప్తారు. అలా ఒక రోజంతా కూడా వెయిట్ చేస్తారు, కానీ అస్సలు అక్కడికి హీరోయినే రాదు. అది చూసిన బాడీ గార్డ్స్ ఉండి, బాస్ తను రాదేమో, మనం ఇంటికి వెళ్దాం పదండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా అలసిపోయారని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. అక్కడ గార్డ్స్ ఏమో హీరో డిసేబుల్డ్ కావడంతో తను అనేది వీల్ చైర్లో తీసుకొని వెళ్ళిపోతారు. అది చూసిన హీరో ఏమో, నేను నిన్ను ఖచ్చితంగా కనుక్కుంటాను, అలాగే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని హీరో అక్కడున్న సమాధి వైపు చూస్తూ, మీరు టెన్షన్ పడొద్దండి, నీ కూతురు నేను సేవ్ చేస్తానన్నట్టు చెప్తాడు. మరోవైపు ఏమో మన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి జియా ఉంటుంది. తనేమో కోపంగా వాళ్ళ గ్రాండ్ మతో మాట్లాడుతూ ఉంటే, అప్పుడే హీరోయిన్ వాళ్ళ నాన్న నుండి నా కూతురు ఇప్పుడే మౌంటైన్స్లో నుంచి వచ్చింది, తనకి అస్సలు నేను హీరోతో పెళ్ళే చేయను, ఎందుకంటే తను చాలా కష్టపడింది కాబట్టి నాతో పాటే ఉంటుందని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా అసలు ఒప్పుకోదు. అది చూసిన హీరోయిన్ నుండి నేను ఈ పెళ్ళికి అసలు ఒప్పుకోవట్లేదని చెప్తూ ఉండేసరికి, ఎందుకు ఒప్పుకోవో, ఇది మన ఫ్యామిలీకి సంబంధించింది, చిన్నప్పుడే ఫిక్స్ చేశారని చెప్తూ ఉంటే జియా కూడా అవునక్క ఇది నీకోసమని చెప్తూ ఉండేసరికి హీరోయిన్, మీరేం నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద ఏం చేసింది లేదు కాబట్టి ఆ మనీ అలాగే నాకేం అవసరం లేదని చెప్తుంది. అలా బయటకు వెళ్ళేసరికి అప్పుడే తనకి అనేది ఆ గాలిలోన ఎవరో వస్తున్నట్టు అర్థమవుతుంది. అది చూసిన హీరోయిన్ ఫేస్ లో స్మైల్ వస్తుంది. తను ఎవరో కాదు, హీరో బ్రదర్ లాగా చిన్నప్పుడు కూడా వాళ్ళిద్దరు కలిసే పెరిగింటారు. అలా తను అనేది హీరో డీటెయిల్స్ కనుక్కోరమ్మని చెప్పేసరికి తను అనేది కనుక్కొని వచ్చింటాడు. అంటే వాళ్ళది రిచ్ ఫ్యామిలీ అలాగే గూ ఫ్యామిలీ నాని అంటూ ఉంటే, మరోవైపు ఏమో హీరోని అలాగే వాళ్ళ బ్రదర్ని కూడా చూపిస్తారు. అలా హీరో మౌంటైన్స్లో నుంచి తప్పించుకొని వచ్చినందుకు కార్లోనే పార్టీ చేసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు కూడా. నెక్స్ట్ టైం తను ఎలాగైనా సరే నాకు కనుక కనిపించాలి, నేను తన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి అవునా సరే అయితే మరి హీరోయిన్ ఫ్యామిలీ గురించి ఏం ఆలోచిస్తావని చెప్తారు. హీరోయిన్ వాళ్ళ
వాళ్ళ ఫ్యామిలీ పేరు వచ్చేసి యానే ఉంటుంది. కానీ హీరో పట్టించుకోడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ గ్రాండ్ మా ఉండి నా మాట కనుక వినకపోతే నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే, మీకు బయట ఏ జాబు కూడా రాదు, అలాగే ఏ ఇల్లు కూడా మీకు రాదు చూడండి చెప్తున్నానని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా హీరోయిన్కి సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే 10 ఇయర్స్ తర్వాత తన కూతురు వచ్చిందన్న హ్యాపీనెస్ తోటి అమ్మ నేను మీ కాడ అసలు ఉండనులేండి, కావాల్సింటే ఇక్కడ నుంచే వెళ్ళిపోతానని చెప్పి తన కూతురు తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా నా ఫస్ట్ నుంచి మార్నింగ్ నుంచి నైట్ దాకా చూసిన వాళ్ళకి ఏ హౌస్ కూడా రెంట్కి దొరకదు. అది చూసిన వాళ్ళ నాన్న నుండి మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చి తప్పు చేసామేమో అమ్మ అని అనుకుంటూ ఉంటారు. మరోవైపు ఇదే సేమ్ సిచ్యువేషన్ అనేది హీరో వాళ్ళ గ్రాండ్ పై హీరోని తిడుతూ ఉంటారు. నువ్వెందుకురా హీరోయిన్ పెళ్లి చేసుకోరని చెప్పా, ఫస్ట్ నాకు రీజన్ చెప్పు, లేకపోతే అస్సలు నేను ఇక్కడ నుంచి పంపియను, అలాగే నువ్వు కనుక పెళ్లి చేసుకోకపోయావనుక ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తానని చెప్తూ ఉండేసరికి అవునా సరే నాకు బయట ఒక విల్లా ఉంది కదా నేను అక్కడ ఉంటానని చెప్పేసరికి ఆ విల్లా కూడా ఆల్రెడీ నేను అమ్మేశానని చెప్తాడు. అప్పుడు మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళి గ్రాండ్ మా నాకు ఆ డిసేబుల్డ్ అయిన గూని పెళ్లి చేసుకోవడం మాస్టర్లు ఇష్టం లేదు, నీకు తెలుసు కదా మాస్టర్ హ్యాన్ తను చాలా రిచ్ పర్సన్, తను అంటేనే నాకు ఇష్టం, మేమిద్దరం కూడా పెళ్లి చేసుకుంటాం గ్రాండ్ మా, అందుకే ఈ పెళ్లి నువ్వు ఎలాగైనా కూడా క్యాన్సిల్ చేయని చెప్పేసరికి నువ్వు టెన్షన్ పడొద్దు, హీరోయిన్కి అసలు మెంటల్ హెల్త్ బాగాలేదని చెప్పి ఎలా వాళ్ళ కారణాలు చెప్పైనా సరే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేద్దామని చెప్తారు. నెక్స్ట్ హీరోయిన్ అనేది తను ఎవరికి కూడా కనిపించకుండా వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి నేను అడిగినట్టు ఒక ఇల్లుని రెంట్కి తీసుకున్నామని చెప్పేసరికి ఇదిగో వాళ్ళు అడిగిన దానికంటే 3 times పే చేసి మొత్తం కూడా నీ పేరు పైన చేపించానని చెప్పి వీళ్ళ కూడా చాలా కాస్ట్లీ అని చెప్పేసరికి పర్లేదు ఇది మా డాడీ కంటే ఏం ఎక్కువ కాదని అన్ని డాక్యుమెంట్స్ వైపు చూస్తాడు. అలాగే సరే అయితే నేను ఇక్కడ నుంచి వెళ్తానని అప్పుడే హీరోయిన్ తను తయారు చేసిన మెడిసిన్స్ అనేవి గుర్తొస్తాయి. ఈ మెడిసిన్స్ అన్ని కూడా నువ్వు అమ్మేసాయని చెప్పేసరికి అది విన్నా ఆ బ్రదర్ ఏమో సిస్టర్ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇవి చాలా కాస్ట్లీ కదా, నువ్వు ఎక్కువ రోజులు కష్టపడ్డామని చెప్పేసరికి తప్పదు, ఇప్పుడు నాకు మనీ కావాలి కాబట్టి ఇవన్నీ కూడా అమ్మేసేయని చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే తనుండి ఒక విషయం చెప్పాలంటాడు, నీకోసం చాలా రిచ్ పర్సన్స్ మౌంటైన్ దగ్గరకు వచ్చారు అని చెప్తే హీరోయిన్ ఇప్పుడు నాకు మౌంటైన్ దగ్గరికి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదని చెప్తుంది. అప్పుడే హీరో ఏమో తను విల్ల కొనుక్కున్న పర్సన్ కనేది ఫోన్ చేస్తాడు. ఆ పర్సన్ ఎవరో కాదనమాట హీరోయిన్ వాళ్ళ బ్రదర్. హీరో మాట్లాడుతూ మీరు పే చేసిన దానికంటే 3 పే చేస్తాను, ఆ విల్ల తిరిగి నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసరికి అసలు హీరోయిన్ బ్రదర్ విన్నాడు, ఆల్రెడీ మేము పే చేసాం కాబట్టి అసలు ఇవ్వమంటాడు. తర్వాత హీరోయిన్ అనేది రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక చిన్న పాప స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటుంది. అక్కడున్న వాళ్ళంతా కూడా తనకి అంత ర్యాషెస్ వచ్చాయి, ఈ పాప కావాలని ఇలా యాక్టింగ్ చేస్తున్నట్టుందిలేండి అని చెప్తూ ఉంటే అక్కడే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా ఉంటుంది. హీరోయిన్ ఏమో వెళ్ళి చెక్ చేసేసరికి తనకి ఎవరో పాయిజన్ ఇచ్చారని అర్థమవుతుంది. సేమ్ ఆ పాయిజన్ కూడా వాళ్ళ మదర్కి ఇచ్చినట్టుగా కావడంతో ఈ విషయం అందరికీ కూడా తెలిస్తే తన ఎనిమి అలర్ట్ అవుతాడని హీరోయిన్ సైలెంట్ గా ఉండి తనకనే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ సిస్టర్ ఉండి అక్కడ నువ్వు విలేజ్ లో ఉన్నదాన్ని, విలేజ్ అనడం కంటే ఒక మౌంటైన్ అడవిలో పెరిగిందని నీకు మెడిసిన్ గురించి ఏం తెలుసు, నేను చూస్తాను జరగమని చెప్పి వాళ్ళ సిస్టర్ చూస్తుంది. కానీ చూస్తే అదే ప్రాబ్లం అస్సలు తనకి తెలియని కూడా తెలియదు. కానీ అందరి ముందు తను పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక తనకి ఎక్కువ టైం బ్రతకడం లేదు, తను చాలా వీక్ గా ఉంది, వెంటనే వెళ్ళి తనని సమాధి చేయడమే బెస్ట్ అని చెప్పేసరికి తన మాట విన్న పక్కనున్న అమ్మాయి ఏమో గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ నేను తన్ని బతికించగలనని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ చాలా కోపంగా చూస్తుంది. అప్పుడే హీరోయిన్ తన దగ్గర ఉన్న నీడిల్స్ తోటి పాపకనే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ నీడిల్స్ ద్వారా చాలా డేంజర్ తెలుసా, అది కూడా అంత చిన్న పాప పెయిన్ ఎలా తట్టుకుంటుందని అందరూ కూడా అంటూ ఉంటే కొద్ది క్షణం తర్వాత అప్పుడే బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. అలా ఆ పాప మెలకు ఉంటుంది. అక్కడ చూసిన వాళ్ళంతా కూడా నిజం కదా ఆ పాప మెలకు వచ్చింది, ఇది ఒక మిరాకిల్ అని చెప్తూ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే పాప ఉండి నన్ను సేవ్ చేసిన అక్క ఎక్కడుంది నేను తనకి థ్యాంక్స్ చెప్తాను అనేసరికి ఆ పాప ఎవరో కాదనమాట హీరో వాళ్ళ బ్రదర్ కూతురు, తన పేరు వచ్చేసి లిల్లీ ఉంటుంది. అది చూసిన ఆ అమ్మాయి మా ఇంట్లో నా పాపను చూసుకునే మేడే ఉంటుంది, మేడం తను ఇక్కడే ఉంది తనకి థ్యాంక్స్ చెప్పనేసరికి హీరోయిన్ అక్కడ నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. అది చూసిన ఆ మేడేమో తను వెళ్ళిపోయింది మేడం అని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న హీరోయిన్ వాళ్ళ సిస్టర్ పర్లేదు తను మా ఫ్యామిలీ డాక్టరే, తను నేను చూసుకుంటాను, కావాలంటే థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మా ఫ్యామిలీకి చెప్పొచ్చు అనేసరికి అంటే యాన్ ఫ్యామిలీ నేను అంటూ ఉంటా అవునని చెప్తారు. అది విన్న వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే హీరోయిన్ అక్కడ నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే తను అనేది హీరో చూస్తాడు. అలాగే తన టాటూ మార్క్ కూడా చూసేసరికి తను ఫాలో అవుదాం అనుకుంటూ ఉంటే లిల్లీకి హెల్త్ బాగాలేదని తెలుసుకుని హాస్పిటల్కి వెళ్తారు. అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ పా కూడా వస్తాడు. ఏం జరిగిందని చెప్పేసరికి తనకి ఎవరో పాయిజన్ ఇచ్చారంటని చెప్తాడు హీరో. కానీ వెంటనే సైలెంట్ అయిపోయి పర్లేదు ఇంకా ఇప్పుడు డాక్టర్ వస్తాడంట, తన
ట్రీట్మెంట్ చేసేదాకా తెలియదని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ పా కూడా వెయిట్ చేస్తూ ఇదంతా నీ వల్లే తెలుసా అని కోపంగా తిడుతూ ఉంటాడు. అక్కడికి డాక్టర్ వచ్చేసి నిజంగా తన్ని సేవ్ చేయడం చాలా రేర్, కానీ అంతకుముందు ఎవరో ఒక అమ్మాయి చాలా మంచిగా ట్రీట్మెంట్ చేసిందని చెప్పి అది కూడా యాన్ ఫ్యామిలీ అని తెలుసుకొని హీరో వాళ్ళ గ్రాండ్ పా డైరెక్ట్గా మనీని అలాగే గోల్డ్ తీసుకుని యాన్ ఫ్యామిలీ దగ్గరికి అనేది వెళ్తారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మా ఉండి మీరు తప్పుగా అపార్థం చేసుకున్నట్టున్నారు, జియాకి మెడికల్ పైన అంత నాలెడ్జ్ లేదని చెప్తూ ఉంటే హీరోకి ఆల్రెడీ అర్థమవుతుంది. కానీ వాళ్ళ గ్రాండ్ పా ఏం పట్టించుకోకుండా నాకు ఆల్రెడీ మేడ్ చెప్పింది అని అంటూ తన గార్డ్స్కి చూపించేసరికి ఆ గార్డ్స్ ఏమో అక్కడున్న బాక్సెస్ అనేది ఓపెన్ చేస్తారు. ఆ బాక్స్లో మనీని అలాగే గోల్డ్ని చూసిన వెంటనే తనకు ఆశ కలుగుతుంది. అంతటితో వినని హీరో వాళ్ళ గ్రాండ్ పా ఇదిగో ఈ చెక్ కూడా మనీ మీకే, త్వరలోనే మనం పెళ్లి చేసుకుందామని చెప్పి పెళ్ళైన వెంటనే మళ్ళీ ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తానని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా ముందే చెప్పడం మేలని మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు, తన పేరు వచ్చేసి జియా అని చెప్పేసరికి అంటే పాప నా మనవరాల్ని సేవ్ చేసింది ఈ అమ్మాయి కాదని చెప్పేసరికి వెంటనే వాళ్ళ సిస్టర్ ఇదే మంచి టైం అని నేనే సేవ్ చేశాను అని చెప్పేసరికి అయితే కరెక్టే నేను హీరోకి ఇచ్చి జియాని పెళ్లి చేస్తానని చెప్పేసరికి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా తను అంత మనీని చూసిన వెంటనే మనీ పైన ఆశ కలుగుతుంది. అక్కడికి హీరోయిన్ వచ్చేసి నిజంగా నువ్వేనా సేవ్ చేసిందని చెప్పేసరికి అది విన్న వాళ్ళ సిస్టర్ కొంచెం భయపడిపోయినా కానీ వెంటనే అవును నేనే సేవ్ చేసింది ఇప్పుడు నీకేంటంటే అని చెప్పేసరికి హీరోయిన్ నుండి నిజం చెప్పాను అంటుంది. అలాగే నీకు ఎలాంటి అబిలిటీస్ ఉన్నాయి, నువ్వు సేవ్ చేయడానికి నువ్వు అసలు డాక్టర్ కూడా కాదని చెప్తూ ఉంటే అయితే సరే నీకేమున్నాయి, నువ్వు ఒక విలేజ్లో ఉన్నదానివి, నీ దగ్గర ఎలాంటి చదువు కూడా లేదు, నువ్వు సేవ్ చేసావని ఎలా ఒప్పుకోమంటావని చెప్పేసరికి హీరోయిన్ అవును నేనే సేవ్ చేశాను నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పి వెంటనే హీరోయిన్ వాళ్ళ సిస్టర్కి ఒక మెడిసిన్ వేస్తుంది. ఆ మెడిసిన్ మింగిన వెంటనే నువ్వు కనుక నిజం చెప్పకపోతే 2 అవర్స్లోనే చనిపోతావు, అది నీ ఇష్టం అని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ భయపడిపోతుంది. కానీ తన నోట్ల నుంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. అప్పుడే హీరోయిన్కున్న టాటూ చూసిన వెంటనే తనే సేవ్ చేసిందని అర్థం చేసుకుని వెంటనే హీరో ఉండి నేను హీరోయిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాడు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా నిజం ఒప్పుకుంటుంది, నేను అసలు సేవ్ చేయలేదు, హీరోయిన్ సేవ్ చేసిన పాపనని. అలాగే నాకు అసలు మెడికల్ పైన కూడా నాలెడ్జ్ లేదని చెప్పి మనీ కోసం ఆశపడి ఇలా చేశానని చెప్పేసరికి అది విన్న హీరో వాళ్ళ గ్రాండ్ పా చాలా కోపడతాడు. అలాగే హీరోయిన్ వాళ్ళు తన దగ్గరికి లాక్కొని ఇంకెప్పుడైనా ఇలా చెప్తే కంప్లీట్గానే పాయిజన్ ఇచ్చి చంపేస్తానని హీరోయిన్ చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ భయపడిపోతే హీరో ఏమో కోపంగా నువ్వు చేయని హెల్ప్కి ఇంత మనీ ఎలా తీసుకోవాలనుకుంటున్నావు, కానీ హీరోయిన్ కూడా మీ ఫ్యామిలీ మెంబరే కాబట్టి ఎలాగైనా మీకు రావాల్సిందే కదని చెప్పి వాళ్ళనేది ఊకో ఉంటే హీరోయిన్ ఏమో వెంటనే హీరోతోటి సపరేట్గా మాట్లాడాలని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు, అలాగే నీకేం కావాలని హీరోయిన్ డైరెక్ట్గా అడిగేసరికి ఏం లేదు నువ్వే కదా నన్ను సేవ్ చేసిందని చెప్తుంది. అడిగితే హీరోయిన్ అసలు నేను నిన్ను ఎప్పటికీ కూడా సేవ్ చేయలేదు, నువ్వెవరో కూడా నాకు తెలియదని చెప్పినా కానీ హీరోకి ఫుల్గా కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడే హీరోయిన్ బయటకు వచ్చిన వెంటనే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నానని చెప్తుంది. తర్వాత హీరోయిన్ నుండి నాకే అలాగే యాన్ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు చూడండి గ్రాండ్ పా, మీరు ఎవరిని గిఫ్ట్స్ కూడా వెనక్కి తీసుకొని వెళ్ళిపోతే తీసుకోవచ్చు అని చెప్పేసరికి అవన్నీ విని వాళ్ళ గ్రాండ్ మా భయపడిపోయి ఏదో మీ చెల్లెలు తప్పు చేసింది దానికని గిఫ్ట్స్ అని ఎందుకు రిటర్న్ పంపిస్తున్నావు అని చెప్పేసరికి తప్పు కాదు తనకు అసలు ఐక్యూవే సరిగా లేదని చెప్పి హీరోయిన్ తిడుతుంది. అప్పుడు వాళ్ళ గ్రాండ్ పా కూడా సరే అని హీరోయిన్ చెప్పినట్టే వాళ్ళు తీసుకొచ్చిన మనీ అలాగే గోల్డ్ మొత్తం తీసుకుని వెళ్తే వాళ్ళ గ్రాండ్ పా చెక్ కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. అది చూసిన వాళ్ళ గ్రాండ్ మా ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతుంది. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో కోపంగా తిట్టుకుంటూ ఉంటాయి హీరోయిన్ నుండి పద మన ఇద్దరం కూడా కలిసి మీ ఇంటికే వెళ్దామని చెప్పేసరికి హీరో తన మనసులో తను నా ఇంటికి ఎందుకు వస్తా అంటుంది, ఇంకా పెళ్లికి కూడా కానప్పుడు తనకి ఏదో ఒక ఇంటెన్షన్ ఉందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే డైరెక్ట్గా హీరో నిలబడిపోతాడు. అది చూసిన హీరోయిన్ అంటే నువ్వు డిజేబుల్డ్ కాదు, నువ్వు కావాలని ఇలా యాక్టింగ్ చేస్తున్నావు కదని చెప్పేసరికి అవును కానీ నా వైఫ్ ఎదురుగా నేను ఎలాంటి పర్సన్ ప్రూవ్ చేసుకోవాలి కదని చెప్పి వెంటనే తనకి కిస్ చేయడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ తన నీడిల్ తోటి హీరోయిన్కి కూర్చుని వెంటనే తను అనేది పడుకోపోతాడు. అది చూసిన హీరోయిన్ నా దగ్గర ఎప్పుడు ఇలాంటి కుప్పగంతులు వేయద్దు, ప్రశాంతంగా పడుకోమని చెప్పేస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ గ్రాండ్ మదర్ టీ తాగుతూ ఉంటే అప్పుడే వాళ్ళ సిస్టర్ ఉండి గ్రాండ్ మా మీరు టెన్షన్ పడద్దండి, ఎలాగైనా సరే హీరోని నేనే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. మరోవైపు హీరో వాళ్ళ ఇంటి దగ్గర హీరోయిన్ తింటూ ఉంటే అక్కడికి మేడ్ వచ్చేసి మీరు ఇచ్చిన టాబ్లెట్ ఇవ్వడం వల్లే తెలుసా తను స్ప్రే తప్పి కింద పడిపోయింది, ఇప్పుడు తను చాలా డేంజర్లో ఉంది, ఎంత పిలుస్తున్నా పలకట్లేదని చెప్తూ ఉండేసరికి
చెప్పేసరికి హీరో నుండి నేనే టాబ్లెట్ ఇచ్చాను, నేను అసలు ఏ మెడిసిన్ కూడా నీకు ఇవ్వలేదు కదా అని చెప్పేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ మా కూడా అలానే తిడుతూ ఉంటుంది. నిజం చెప్పండి, ఏ టాబ్లెట్ కూడా ఇవ్వలేదని చెప్పేసరికి నేను నిజంగా మీరు ఇచ్చిన టాబ్లెటే ఇచ్చానని చెప్తూ ఉంటే హీరో వాళ్ళ గ్రాండ్ పా ఉండి నువ్వు హీరోయిన్ ఫేస్ చూసావని చెప్పేసరికి అప్పుడు తను సైలెంట్ అయిపోతుంది. అది చూసిన వాళ్ళ గ్రాండ్ పా కోపంగా ఎవరు ఇచ్చారో కూడా తెలియకుండా నువ్వు ఎలా ఇస్తావో టాబ్లెట్ అని తిట్టి తను అనేది హీరోయిన్ దగ్గరికి తీసుకుని వెళ్తే హీరోయిన్ ఆ పాప దగ్గరికి వెళ్తుంది. ఆ పాపని చెక్ చేసిన వెంటనే మళ్ళీ తనకి పాయిజన్ ఇచ్చారని అర్థం చేసుకొని నీడిల్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసి ఒక టాబ్లెట్ అనేది వేస్తుంది. టెన్షన్ పడొద్దండి, కానీ తనైతే పర్లేదు, ఇప్పుడు కొంచెం రికవర్ అవుతుంది, అలాగే కొంచెం డేంజర్ సిచ్యువేషన్ లోనే ఉంటుందని చెప్తారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చి నీకోసం గ్రాండ్ మా కొన్ని డ్రెస్సెస్ ఇవ్వమనింది తీసుకొని చెప్పి, అయితే ఇంకా ఆ పాప పెళ్ళుకొని లేదా అలానే పడుకొని ఉంది, నీ ట్రీట్మెంట్ అసలు పనికిరానట్టుంది అని చెప్పి అంటూ ఉండేసరికి హీరోయిన్ నీకెవరు చెప్పారు ఆ పాప అలానే పడుకుందని, అలాగే నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని చెప్పేసరికి ఏం లేదు చెప్పాను కదా గ్రాండ్ మనీకి డ్రెస్సెస్ ఇవ్వమనిందని, అందుకే ఇక్కడికి వచ్చాను, నీ ట్రీట్మెంట్ అసలు సెట్ అయ్యలేనట్టుంది, నేను చేస్తానని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ నుండి అయితే నువ్వే కదా కావాలన్న మెడిసిన్ ఇచ్చావు ఆ పాపకని చెప్పేసరికి నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా ఏంటని చెప్తూ ఉంటే హీరోయిన్ అవును నా దగ్గర ఒక మంచి పర్ఫ్యూమ్ ఉంది, వాళ్ళు ఎవరైనా కానీ అబద్ధాలు చెప్తే వెంటనే అలర్జీ వస్తుందని చెప్పి హీరోయిన్ ఆ పర్ఫ్యూమ్ నువ్వు హీరోయిన్ అనేది వాళ్ళ సిస్టర్కి స్ప్రే చేయాలని చూస్తూ ఉంటే హీరో ఫస్ట్ తను తీసుకుని డైరెక్ట్గా వాళ్ళ సిస్టర్కి స్ప్రే చేస్తాడు. అది చూసిన వాళ్ళ సిస్టర్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ గ్రాండ్ పై ఏమో కోపంగా వెంటనే ఇక్కడున్న హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని బంధించేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోండి, తను నిజం చెప్పేదాకా అసలు వీల్లేదని చెప్తూ ఉంటా. అవును నేనే ఇచ్చాను, ఎందుకంటే హీరోని పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసరికి అయితే సరే ఎవిడెన్స్తో సహా నువ్వు దొరికిపోయావు కాబట్టి ఆ పర్ఫ్యూమ్ కేవలం నేను చెప్పిన అబద్ధం మాత్రమే అని చెప్తుంది. అది విన్న హీరోయిన్ వాళ్ళ సిస్టర్ దీన్ని ఇంత ఈజీగా ఎలా వదిలిపెడతా చంపేస్తా అనుకుంటూనే తను అనేది పోలీస్ స్టేషన్లో పట్టించేస్తారు. మరోవైపు మీ హీరో వాళ్ళ గ్రాండ్ పై చాలా థ్యాంక్స్ అమ్మా, నా మనవరాలు సేవ్ అయిందని చెప్తే అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న వస్తాడు. నేను ఈ పెళ్ళికి ఒప్పుకోనని చెప్పేసరికి నువ్వు ఎందుకు ఒప్పుకోవు, కావాల్సింటే చెప్పు నేను నీకు 100 మిలియన్ ఇస్తానని చెప్తూ ఉంటే ఇది మనీ మ్యాటర్ కాదు, అక్కడ ఉన్నాడే నీ మనవాడు తను డిజేబుల్డ్, అలాగే నా కూతురు ఎన్ని రోజులు కూడా మౌంటైన్స్లో నుంచి వచ్చింది, తను నేను చాలా మిస్ అవుతాను కదా, తను నా దగ్గరే ఉండాలి కదా అని చెప్పేసరికి అది విన్న హీరో గారు పర్లేదు మీరు ఇక్కడ కొద్ది రోజులు ఉండండి అని చెప్తాడు. అది విన్న వాళ్ళ నాన్న అది కాదు నా ఫుడ్ నా కూతురికి తినిపించాలని ఆశ ఉంటుంది కదా అని చెప్పేసరికి హీరోయిన్ నుండి నాన్న మీరు టెన్షన్ పడొద్దండి, నేను కూడా కొంచెం పెద్ద అయ్యానని చెప్పి తన మనసులో నేను ఇక్కడ ఉంటేనే మా మదర్కి ఎవరు పాయిజన్ ఇచ్చారో నేను తెలుసుకోగలనని చెప్పి తన నుండి సైలెంట్ అయిపోయేసరికి వాళ్ళ నాన్న కూడా సరే అని సైలెంట్ అయిపోతాడు. అలా వాళ్ళంతా కూడా కలిసి తింటూ ఉండేసరికి హీరో వాళ్ళ నాన్నేమో జాగ్రత్తగా తినమని తన చిన్నపిల్లలాగా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ గ్రాండ్ పా కూడా మీకు ఇష్టమైతేనే ఈ ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేసుకుందాం లేకపోతే వద్దని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ వాళ్ళ నాన్నకు అనేది ఫోన్ వస్తుంది. అది కూడా వాళ్ళ గ్రాండ్ మా హాస్పిటల్లో ఉందని, అలాగే తనకి చాలా సీరియస్గా ఉందని. అది చూసిన హీరోయిన్ నుండి నాన్న మీరు వెళ్ళాల్సిన పని లేదు, మీరు నేనేం డాక్టర్ కాదు కదా, తనని తను వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ పై ఏమో మీరు టెన్షన్ పడొద్దండి, నేను చాలా ప్రొఫెషనల్ డాక్టర్స్ అందరినీ కూడా హాస్పిటల్కి పంపిస్తానని చెప్తారు. మరోవైపు ఏమో అక్కడికి చాలా డాక్టర్స్ వచ్చి చెక్ చేస్తే వాళ్ళ గ్రాండ్ పై చాలా బాగుందని తెలుస్తుంది. అక్కడికి హీరోయిన్ అలాగే వాళ్ళ నాన్న వెళ్తే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కూడా ఉంటాడు. కోపంగా హీరోయిన్ వాళ్ళ అంకుల్ ఏమో ఇదంతా మీ వల్లే తెలుసా, నా కూతురు మీరు జైలుకి పంపించినందుకే ఇలా అయ్యిందని చెప్పేసరికి హీరోయిన్ మేం కాదు పంపించింది గూ ఫ్యామిలీ వాళ్ళని చెప్పి, అలాగే గ్రాండ్ మాకి హెల్త్ బాగాలేదు అన్నారు కానీ తను బాగా పందిలా తిన్నందుకే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందని డాక్టర్స్ ఆల్రెడీ చెప్పారని అంటారు. అయితే సరే ఇప్పుడు మన ఫ్యామిలీ కంపెనీ చాలా ప్రాబ్లంలో ఉంది కాబట్టి మనీ పంపించాలని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ వాళ్ళ నాన్న నీ డ్రెస్సే ఉంది కదా లిమిటెడ్ డ్రెస్, అది నువ్వు సేల్ చేసినా కానీ నీకు మనీ వస్తే మా దగ్గర ఏ మనీ కూడా లేవని చెప్తే వాళ్ళ గ్రాండ్ మై ఏమో మీరు ఇలా చేస్తే కంప్లీట్గా ఫ్యామిలీ నుంచే బయటికి పంపించేస్తాను, మీకు మాకు ఎలాంటి సంబంధం లేకుండా చేస్తానని చెప్తూ ఉంటే వాళ్ళ నాన్న కూడా అంతే కోపంగా అమ్మ నన్ను ఎప్పుడైనా నీ సొంత కొడుకులాగా చూసావా, చిన్నప్పటి నుంచి అంతే, మీరు నేను కేవలం మీ పప్పెట్లాగే చేశారు, ప్రతి ఒక్కటి కూడా బుల్లి చేశారని చెప్పి తను కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. నా కూతురుని కూడా ఇలా ట్రీట్ చేస్తే నేను అస్సలు ఒప్పుకోనని చెప్పి ఆ గట్టిగా అరిచి అక్కడ నుంచి వెళ్ళిపోతే అక్కడికి హీరో కూడా వస్తాడు. హీరో రావడంతో వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు. హీరోయిన్ నుండి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్తే ఏం లేదు నా వైఫ్ని ఎవరు ఎలా ట్రీట్ చేస్తారో చూసుకోవాలి కదా, నా వైఫ్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత కూడా నాదే కదా అని చెప్పేసరికి హీరోయిన్ నవ్వుతూ పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తూ ఉంటే హీరో కూడా అమ్మాయి ఇప్పటి నుంచి మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి అక్కడ నుంచి అనేది కొంచెం బాధపడుతూనే బయలుదేరుతూ వస్తారు. కానీ హీరోయిన్కి అర్థమవుతుంది ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ నాన్న ఎంత బాధపడ్డాడు, ఇదంతా కూడా కేవలం తన కోసం, తను ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వస్తుందనే బాధతో అలానే ఉన్నాడని.
తర్వాత వాళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో డైరెక్ట్గా హీరో తోటి చెప్తుంది, నాకు మీ కిందన్న బేస్మెంట్కి కావాలని చెప్పి. అది విన్న హీరో అస్సలు ఒప్పుకోడు మా గ్రాండ్ పై, ఎందుకంటే ఫస్ట్ మనకు పెళ్లి కావాలి కదా, అప్పుడే ఒప్పుకుంటాడు. నీకు ఏమైనా కావాలంటే చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్తే, ఏం లేదు బేస్మెంట్లోనే ఏదైనా మంచి మంచి వస్తువులు ఉన్నాయో మన క్యూరస్ తోటి చూద్దామని అడిగాను అంతే అని చెప్పేసరికి, అయితే సరే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అడుగుతాడు. అది విన్న హీరోయిన్, కేవలం మనది ఇప్పుడు ఫేక్ మ్యారేజ్ మాత్రమే, నువ్వు అలా చేస్తే నేను ఒప్పుకోనని చెప్పి నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేసుకుంటారు. అక్కడికి అనేది హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మా కూడా వచ్చి ఉంటుంది. వాళ్ళ గ్రాండ్ పై ఏమో, మిమ్మల్ని అసలు ఇన్వైట్ చేయలేదు కదా, మీరెందుకు ఇక్కడికి వచ్చారని చెప్తూ ఉంటే, మీరు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. హీరోయిన్ కూడా, నా మనవరాలు నేను తన ఎంగేజ్మెంట్కి రాకుండా ఎలా ఉంటాను, ఇప్పుడు మా రెండు ఫ్యామిలీ కూడా కలిసిపోయినట్టే అని చెప్పి వాళ్ళంతా కూడా చాలా క్లోజ్గా అయ్యి మనీ అనేది హీరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని చూస్తారు. అప్పుడు హీరోయిన్ ఏమో, అయితే మనం రెండు కూడా క్లోజ్ ఫ్యామిలీస్ కాబట్టి ఈ రోజున ఎంగేజ్మెంట్, అలాంటప్పుడు కొంచెం గిఫ్ట్ కింద మనీ ఇస్తారు కదా అంకుల్, మీరు మనీ ఇవ్వరా నాకు, ఇదిగోండి నా స్కానర్, మీకు అంత ఇష్టం ఉంటే మనీ పే చేయండి అని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా అలాగే హీరోయిన్ వాళ్ళ అంకుల్ కూడా చాలా కోపంగా సరే అని మనీ పే చేస్తారు. అది చూసిన హీరోయిన్ ఏమో హ్యాపీగా నవ్వుకుంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మా అలాగే వాళ్ళ అంకుల్ కూడా ఎందుకు వచ్చామని గుర్తు తెచ్చుకొని అక్కడ రెండు వైన్ గ్లాసులో అనేది ఇద్దరికి కూడా డ్రగ్ అనేది కలుపుతారు. అది మొత్తం కూడా సరి చేసి, మన పని అయిపోయింది పదా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తూ ఉంటే హీరోయిన్ అలాగే హీరో హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వెయిటర్ అనేది వస్తుంది. ఆ జ్యూస్ తాగిన వెంటనే హీరోకి అలాగే హీరోయిన్కి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాయి. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చి హీరో తోటి, మీకు కొంచెం హెల్త్ బాగాలేనట్టుంది, పదండి నాతో పాటు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పి తను అనేది హీరోనే ఫాలో అయిపోతూ వెళ్తుంది. వెనక నుంచి వాళ్ళ సిస్టర్ ఏమో డ్రెస్ రిమూవ్ చేస్తూ ఉంటే అప్పుడే హీరో తనకు అసలు ఏమీ కూడా కానట్టు లేచి నిలబడి వాళ్ళ సిస్టర్ని స్పృహ తప్పి పడిపోయేటట్టు కొట్టేస్తాడు. అక్కడికి హీరోయిన్ వచ్చేసి, నిజంగా నువ్వు చాలా మంచి పని చేసావు తెలుసా అని చెప్పేసరికి, అవునా సరే అయితే మరి ఈరోజు మన ఎంగేజ్మెంట్ డే కదా, మనకి ఏం లేదని చెప్తూ ఉంటే హీరోయిన్ అవేం పట్టించుకున్నా బయటకు వస్తుంది. బయటకు వచ్చేసరికి అక్కడ ఉన్న హీరోయిన్ ఏమో కొంచెం డల్గా చూస్తూ ఉంటే ఏమైందని చెప్తూ ఉండేసరికి అక్కడికి హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మా అలాగే వాళ్ళ అంకుల్ కూడా వస్తారు. అసలు నీ మనవడు ఇలాంటి వాడు అనుకోలేదు తెలుసా, అసలు తను ఏ పని చేస్తున్నాడో మీరన్నా చూస్తున్నారా లేదా, తను నా చిన్న మనవరాల నా జియాతోటి స్పెండ్ చేస్తున్నాడు, కావాలంటే చూపిస్తాను పదాన్ని రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన హీరో అప్పుడే బయటకు వచ్చి, మీరు ఏం మాట్లాడుతున్నారు, నాకు హీరోయిన్కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయినప్పుడు నేను మీ చిన్న మనవరాల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాను, మీరు పెద్దవాళ్ళు అయినా కానీ ఎలా మాట్లాడుతున్నారో మీకు తెలీదా, కావాల్సింటే డోర్ ఓపెన్ చేయండి మీకే తెలుస్తుంది కదా అక్కడ ఎవరు ఉన్నారో అర్థమవుతుందని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా భయపడిపోయి డోర్ ఓపెన్ చేయడానికి సైలెంట్ అయిపోతుంది. కానీ ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే అక్కడ వేరే పర్సన్ ఉంటాడు, తన పేరు వచ్చి జింగ్ ఉంటుంది. ఆ పర్సన్ ఏమో, మా మంచి టైంని మీరు ఎందుకు ఇలా నాశనం చేస్తున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, కావాల్సింటే మీ మనవరాలు నేను పెళ్లి చేసుకుంటానని చెప్తూ ఉంటే అక్కడ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా, అవును నాకు ఇంకా కావాలి, నువ్వంటేనే నాకు ఇష్టం అని చెప్పి బలవంతంగా తనకి ఇచ్చేపోతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా జింగ్ని బయటకు పంపేయాలని చూస్తూ ఉంటే అప్పుడు హీరోయిన్ నుండి తను కనుక బయటికి పంపిస్తే అప్పుడు మీ మనవరాలు చనిపోతుంది, మీకు ఇష్టమేనా, అయినా సరే ఆ డ్రగ్ ఆ వైన్లోనే ఏం కలిపారని చెప్తూ ఉంటే, నేను అది నీకు కదా కల్పించింది, నువ్వు తాగలేదా, అలా మీ సిస్టర్ ఎందుకు తాగిందని చెప్తా అంటే, మీరు ఇదంతా కూడా కావాలనే చేశారు కదా, మా ఇద్దరిని కూడా విడగొట్టడానికి అని చెప్పి ఇన్నోసెంట్గా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అలా స్టార్టింగ్ ఎంగేజ్మెంట్ సెరమనీ అనేది ఇప్పుడు చాలా గ్రాండ్గా జరుగుతుంది కాబట్టి మీ నాన్న అసలు నన్ను చూసి డిసప్పాయింట్ కాకూడదు, అందుకే నేను ఈ డిజేబుల్ నుంచి పర్మనెంట్గా కంప్లీట్గా రిమూవ్ అవుతున్నానని చెప్పి ఇద్దరు కూడా కలిసి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే హీరో గ్రాండ్ పై ఏమో గ్రాండ్గా హీరోయిన్ అలాగే హీరోయిన్ కూడా స్టేజ్ దగ్గరకు అనేది ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అదంతా కూడా చూసిన వాళ్ళంతా చాలా హ్యాపీగా అలాగే క్లాప్స్ కొడుతూ ఉంటే హీరో రావడం చూసిన వాళ్ళ గ్రాండ్ పా షాక్ అయిపోయి, అంటే నువ్వు డిసేబుల్డ్ కాదు, నువ్వు నడవగలవు అని చెప్పేసరికి అవును గ్రాండ్ పా అని చెప్తాడు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా చాలా సాటిస్ఫై అవుతాడు. ఎంగేజ్మెంట్ అయిపోయినాక నెక్స్ట్ డే హీరోయిన్ డైరెక్ట్గా హీరో వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళి కింద బేస్మెంట్కి కావాలని చెప్పేసరికి అది విన్న వాళ్ళ గ్రాండ్ పా ఉండి, నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళిపో, నేను హీరోయిన్ తోటి సపరేట్గా మాట్లాడాలని చెప్తూ ఉంటే గ్రాండ్ పా, మా ఇద్దరికి కూడా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా, మేమిద్దరం కూడా ఉంటాం, మాట్లాడాలని చెప్తూ ఉంటే, అది నీకు సంబంధించింది కాదు కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసరికి హీరో కూడా సరే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన హీరో నవ్వుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళ గ్రాండ్ పా ఉండి, మీ మదర్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారమ్మా, అది కూడా నువ్వు ఇక్కడికి వస్తే నీకు ఇవ్వమన్నారని చెప్పి ఒక బాక్స్ అనేది ఇస్తాడు. అది చూసిన హీరో నుండి ఇదేం బాక్స్ గ్రాండ్ పా అని చెప్తూ ఉంటే అప్పుడే వాళ్ళిద్దరి దగ్గర కూడా సేమ్ పెండెంట్స్ ఉంటాయి. అది హీరో దగ్గర ఒకటి అలాగే హీరోయిన్ దగ్గర ఒకటి, ఆ రెండు పెండెంట్స్ కూడా కలిపేసరికి ఒక కీ లాగా మారిపోతుంది. ఆ బాక్స్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటే అందులో ఒక డైరీ అనేది కనిపిస్తుంది. నువ్వు ఈ డైరీ చదువుతున్నావు అంటే ఆల్రెడీ నేను చనిపోయి ఉంటానని నీకు తెలుసు,
అలాగే నువ్వు నా కోరిక ఒక్కటే ఉంది, అది కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అయిన కొడుకు హీరో నువ్వు పెళ్లి చేసుకోవడం, తను పెళ్లి చేసుకొని ఉండి చాలా హ్యాపీగా ఉండమ్మని చెప్పి అంటుంది. అది చదివిన హీరోయిన్ చాలా ఎమోషనల్ అయి ఫీల్ అయ్యి, అమ్మ నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయడానికే కదా ఇదంతా కూడా చేసావు, కానీ నేను చంపిన వాళ్ళపైన ఖచ్చితంగా నేను రివెంజ్ తీర్చుకుంటానని చెప్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా బయటికి వెళ్ళి హీరో అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటే, హీరో ఏమో మన ఇద్దరం కూడా పెళ్ళి ఎలా చేసుకోవాలి అలాగే ఎలా ఉండాలని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, హీరో నుండి నువ్వు ఫస్ట్ అంత ఎక్కువ మాట్లాడొద్దు, కొంచెం సైలెంట్గా ఉండని చెప్తుంది. తర్వాత హీరోయిన్ పాప దగ్గరకు వెళ్ళి మళ్ళీ పాపకి ట్రీట్మెంట్ చేసి, ఇప్పుడు నువ్వు కంప్లీట్గా రికవర్ అయిపోయావు కాబట్టి చాలా మంచిగా ఉండొచ్చు, కానీ అంతకంటే ముందు ఇది ఒకటి పెడితే ఇది కొంచెం పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ ఒకటే కొంచెం భరించు తల్లి చాలని చెప్పేసరికి ఆ పాప కూడా సరే అంటుంది లిల్లీ. అలా పెయిన్ అనేది చాలా వస్తున్నా కానీ లిల్లీ చాలా పెయిన్ భరిస్తూ ఉంటాయి. హీరోయిన్ మళ్ళీ ఆకుపంచర్ అనేది చేస్తుంది. అలా చేసేసరికి పాపకి కంప్లీట్గా రికవర్ అవుతుంది. పాపను చూసే డైలీ డాక్టర్ ఏమో పాపను చూసి పాప ఇప్పుడు మొత్తంగా రికవర్ అయిపోయింది, నిజంగా ఇది ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు తెలుసా అంటూ ఉంటే, పాప ఒకసారిగా హీరోయిన్ పేరు చెప్పడానికి వెళ్ళేసరికి హీరో ఉండి నిజంగా నువ్వు చాలా గ్రేట్ తెలుసు, నువ్వు సైలెంట్గా ఉండని చెప్పి ఈ విషయం ఎవరికి కూడా తెలియకూడదనే కావాలని హీరోయిన్ సీక్రెట్గా వచ్చి ట్రీట్మెంట్ చేసిందని అర్థం చేసుకున్న హీరో కూడా సైలెంట్గా ఉండిపోతాడు. పాప కూడా అలానే ఉండిపోతుంది. నెక్స్ట్ డే హీరోయిన్కి కొంతమంది రౌడీస్ ఫోన్ చేసి మీ డాడీని ఇలా కిడ్నాప్ చేస్తాము, నువ్వు కనుక రాకపోతే మీ డాడీని చంపేస్తామని బ్లాక్మెయిల్ చేసేసరికి ఇదంతా కూడా హీరో వాళ్ళ బ్రదర్ ప్లాన్ అని తెలిసిపోతుంది. మా ఫాదర్ నువ్వే కదా కిడ్నాప్ చేసింది, వెంటనే వదిలిపెట్టమని చెప్పేసరికి నేనేంటి నాకు అసలు ఏవి కూడా తెలియదని చెప్తుంది. అది చూసిన హీరో నుండి ఇదిగో ఈ నీడిల్ కనుక నీ కొంచెంలో కూర్చొననుకో ఇక్కడికిక్కడే చనిపోతావని చెప్పి నెక్స్ట్ లైఫ్ కూడా నీకు ఉండదు, కాబట్టి వీలైనంత త్వరగా ఆ రౌడీస్ నుంచి బయటికి రావాలి, లేకపోతే నేను అసలు వదిలిపెట్టనని చెప్పి ఇదే విషయమే హీరోకి కూడా చెప్తుంది. అది విన్న హీరో ఉండి అన్నయ్య నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, తను వదిలిపెట్టని చెప్తూ ఉంటే అప్పుడు కొంతమంది రౌడీస్ నుంచి హీరో వాళ్ళ బ్రదర్కి అనేది ఫోన్ వస్తుంది. అది చూసిన వాళ్ళ బ్రదర్ అనేది ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే బాస్ మీరు చెప్పినట్టే మేమేమి కూడా చేయలేదని చెప్పేసరికి అది విన్న వాళ్ళ అన్నయ్య ఉండి చూసారు కదా నేను ఒక ఇన్నోసెంట్ నన్ను ఇప్పటికైనా అర్థమైపోయింది, నువ్వు ఒక అమ్మాయి మాటలిని నీ సొంత బ్రదర్నే ఇలా ట్రీట్ చేస్తావని అసలు అనుకోలేదని చెప్పేసరికి హీరో ఉండి నా వైఫ్ కంటే నాది ఏది కూడా ఎక్కువ కాదని చెప్పేస్తాడు. అది విన్న వాళ్ళ బ్రదర్కి ఇంకా కోపం వస్తుంది. మా మదర్ చనిపోయినా కానీ మీ మదర్ నేను సొంత తల్లిలాగా భావించాను, కానీ నువ్వేమో ఇలా నన్ను మాట్లాడతావని చెప్పేసరికి హీరోయిన్ అయితే మీకు ఇంకొకసారి వార్నింగ్ ఇస్తున్నాను, మా డాడీ కూడా కనుక రాకపోతే ఏం చేస్తున్నా నాకే తెలియదని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళ నాన్న అనేది వచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు ఏం కాలేదు కదని చెప్తూ ఉంటే నాకేం కాలేదు, కిడ్నాప్ చేసేసారు కానీ వెంటనే రిలీజ్ చేశారని చెప్తారు. ఇక్కడున్న విల్ల మొత్తం చూసిన హీరో ఉండి ఇది మీరైనా కొనుక్కున్నదని చెప్పేసరికి అవునని హీరోయిన్ అనే చెప్తుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వచ్చేసరికి ఈ పర్సన్ ఇక్కడ ఏంటున్నాడు, మళ్ళీ ఇల్లు కావాలని ఇక్కడ గొడవ చేస్తున్నాడా ఏంటని చెప్తే హీరో ఫస్ట్ నువ్వు సైలెంట్ ఉండరా బాబు, నాకు ఈ విల్లా వద్దు ఏమొద్దని చెప్పేస్తాడు. అప్పుడు కానీ వాళ్ళకి డౌట్ రావడంతో హీరో ఉండి ఈ విల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాది, కానీ నాది ఇది వదిలిపెట్టడం ఇష్టం లేక ఎక్కువ మని అడిగి మళ్ళీ గొడవ చేద్దాం అనుకున్నాను, కానీ ఇది హీరోయిన్ తీసుకునిందని తెలిసాక సైలెంట్ అయిపోయానని చెప్పి మాకిద్దరికి కూడా ఒక విల్లా ఉంది చాలు మీరు టెన్షన్ పడొద్దని చెప్తాడు. అప్పుడే వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు మీ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి నాకు పర్లేదు, నేను కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటాను, నీకు ఏదైనా కావాలన్నా కానీ డైరెక్ట్గా ఇంటికి రావచ్చు అని హీరోయిన్కి చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని వింటూ వదిలేస్తుంది. అప్పుడే మళ్ళీ ఒక ప్లేస్ దగ్గరికి అనేది హీరోయిన్ వెళ్తూ ఉంటే వాళ్ళ బ్రదర్ మొత్తం కూడా చెప్తాడు, తను ఇన్వెస్టిగేషన్ చేసినదంతా కూడా చెప్పేసరికి అవునా, కానీ హీరో వాళ్ళన్న ఎక్కడ కూడా బయటకు పడట్లేదని చెప్పేసరికి అవును, అందుకే నేను వాళ్ళ ఇంట్లో ఉండి సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానని చెప్తుంది. తర్వాత హీరో అలాగే పాప హీరోయిన్ ముగ్గురు కూడా కలిసి షాపింగ్ అనేది వెళ్తారు. షాపింగ్కి వెళ్ళేసరికి అక్కడ పాప ఉండే నాకు ఈ డ్రెస్సెస్ చాలా బాగా నచ్చింది నేను తీసుకున్నాను చెప్పేసరికి నీకు నచ్చినటువన్నీ కూడా తీసుకోమని చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ సిస్టర్ కూడా షాపింగ్ అనేది వచ్చి ఉంటుంది. అక్కడ హీరోయిన్ చూసిన వెంటనే తను ఒక మిరాకిల్ డాక్టర్ కదా అని అంటూ ఉంటే అలాగే హీరో వాళ్ళ ఫ్యామిలీ కూతుర్లు కూడా లిల్లీని సేవ్ చేసింది కదా అని చెప్పేసరికి తను కాదు సేవ్ చేసింది మా మాస్టర్, తన పేరు వచ్చేసి మీకు తెలుసు కదా గోస్ట్ అని చెప్పేసరికి అంటే నువ్వు తన స్టూడెంట్ నా కూతురు కూడా సేమ్ అలాంటి ప్రాబ్లమే వచ్చింది, ప్లీజ్ మీరు తన్ని సేవ్ చేస్తారని చెప్పేసరికి ఆ అమ్మాయి పేరు వచ్చేసి మెంగా ఉంటుంది. తను కూడా సరే కానీ మనీ ఎంత పే చేస్తారని చెప్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం ఇచ్చేస్తామని చెప్తారు. అది తెలుసుకున్న మెంగే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే హీరోయిన్ దగ్గరకు వెళ్ళి మీరు కూడా ఇదే షాపింగ్కి వచ్చారా, చాలా హ్యాపీగా ఉందని చెప్పి తనుండి నా దగ్గర చూడు చాలా మనీ ఉంది, అందుకే నా డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసు అని చెప్పి చాలా హ్యాపీగా చూపిస్తూ ఉంటే ఇది ఒక 1 మిలియన్ కదా, అయితే ఏంటని చెప్పేసరికి ఇలాంటి వాళ్ళకి ఏమర్థం అవుతుంది అని అంటుంది. అంటే ఇప్పుడు మెంగ్ దగ్గర నువ్వు తీసుకున్నావే మనీ దానికి తగ్గట్టు అని చెప్పేసరికి ఏం మనీ నువ్వేం మాట్లాడుతున్నావు, అవును నేను మనీ తీసుకోవచ్చు కానీ
మా మాస్టర్ ఆల్రెడీ సేవ్ చేస్తారని చెప్పారు అనేసరికి ఆ చిన్న పాప ఉండి, మీ మాస్టర్ నువ్వు ఇక్కడ నుంచి దూరం వెళ్ళిపో, నిన్ను చూస్తుంటేనే చాలా కంప స్మెల్ వస్తుందని చెప్పేసరికి హీరో కూడా అవునని, మేము ఆల్రెడీ వెడ్డింగ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను, నువ్వు నా క్లోజ్కి వచ్చినా కానీ అసలు ఈ సిటీ లేకుండానే చేస్తానని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ భయపడిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా సరే అని అంటూ ఉంటే హీరోయిన్ నుండి, అయితే నీకు మెంగ్ వేసిన మనీ మొత్తం నీకొచ్చాయి అనుకుంటున్నావు, ఆల్రెడీ నా అకౌంట్లోకి వచ్చాయి, నేను తనకి హెల్ప్ చేస్తానని చెప్తూ ఉండేసరికి వాళ్ళ సిస్టర్ భయపడిపోతుంది. వచ్చిన మనీ కాస్త కూడా తన చేజాతుల్లో మొత్తం కూడా పోతుందని. అప్పుడే హీరోయిన్ గట్టిగా హక్ చేసుకొని, నీకు మీ మాస్టర్ గోస్ట్ నీకు తెలుసు అనుకుంటున్నావా, ఇదంతా కూడా నాటకం అని నాకు ఆల్రెడీ తెలుసు అని అంటూ ఉంటుంది. అది విని వాళ్ళ సిస్టర్ ఏమో భయపడిపోతుంది, నిన్ను అసలు వదిలిపెట్టని చూడు, నేనేం చేస్తానో నాకే తెలియదని చెప్తుంది. అలా హీరోయిన్ ఏమో మెంగకి అనేది ఫోన్ చేసేసరికి మెంగ్ కూడా నిజంగానే మిరాకిల్ డాక్టర్ ఫోన్ చేసి నేను లిఫ్ట్ చేసి, నిజంగా మా కూతురు మీరే సేవ్ చేయాలి అని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసి, తను అసలు డాక్టరే కాదు, తన ఒక విలేజ్ అమ్మాయి, తనకి ఎలాంటి మెడికల్ స్కిల్స్ కూడా లేవు అని చెప్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ సిస్టర్ మాటలు మేము కూడా నమ్ముతుంది. నేను మీ సిస్టర్ని నమ్ముతున్నాను, తను ఆల్రెడీ హీరో వాళ్ళ కూతురికి కూడా నయం చేసింది కాబట్టి నాకు అదే కావాలని చెప్పేసరికి హీరోయిన్ అనేది కొంచెం బాధపడుతుంది. తను నిజం చెప్తున్నా కానీ ఎవరు కూడా తనని నమ్మట్లేదని. అప్పుడు హీరో, నువ్వు అసలు టెన్షన్ పడొద్దు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి తనకి కూడా నెక్స్ట్ డేనే తెలుస్తుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అప్పుడు పాపకి ఇష్టమైన డ్రెస్సెస్ అన్ని కూడా షాపింగ్ చేద్దాం పదా అని చెప్పేసరికి పాప కోసం హీరోయిన్ కూడా తెలియకుండా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఒక పర్సన్ అనేది తీసుకొస్తుంది. ఆ పర్సన్ ఒక యాక్టర్ అయి ఉంటాడు, అది కూడా చిన్న యాక్టర్, కానీ ఆ పర్సన్ ఒక మిరాకిల్ డాక్టర్ గా చూపిస్తే అందరికి కూడా తీసుకొచ్చి, ఇప్పుడు చూసావు కదా తనని ఎవరు సేవ్ చేస్తారో చూస్తానని, అలాగే మనీ కూడా నాకు చాలా వస్తుందని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతే అప్పుడే అక్కడికి జియా ఫ్యామిలీ కూడా వస్తుంది. అలాగే చూ ఫ్యామిలీ కూడా వచ్చేసి, మా ఫాదర్ని అలాగే నా కొడుకుని సేవ్ చేసినా కానీ మీకు ఖచ్చితంగా మనీ ఇస్తానని చెప్తే అక్కడికి హీరో నిజంగా అంటుంది. అప్పుడే వాళ్ళ మెంగేమో నా కూతురికి సేవ్ చేయమని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని అడుగుతూ ఉంటే, జయేమో నువ్వు అసలు నాకు మనీ ట్రాన్స్ఫర్ చేయలేదు, అవి హీరోయిన్ అకౌంట్లోకి వెళ్ళిపోయావని చెప్పేసరికి హీరోయిన్ ఆల్రెడీ ఇదిగో నీకు రావాల్సిన మనీ 300 మిలియన్ ట్రాన్స్ఫర్ చేశాను, ఫస్ట్ వెళ్ళి మెంగు కూతురిని సేవ్ చేయమని చెప్పి అందరికి కూడా మనీ ట్రాన్స్ఫర్ చేసింది చూపిస్తుంది. అది చూసిన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ భయపడిపోతుంది. జియా ఉండే అయితే వెంటనే మెంగ్ వాళ్ళ కూతుర్ని సేవ్ చేయడానికి వెళ్దామని లోపలికి అనేది వెళ్తారు. అక్కడ మెంగ్ వాళ్ళ కూతురు అనేది స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది. ఆ యాక్టర్ ఏమో భయపడిపోతున్న నీడిల్ అనేది వేయడానికి కూర్చేసరికి ఒక్కసారిగా స్పృహలో ఉన్న పాప కొంచెం కంప్లీట్ గా కొలాప్స్ అయిపోతుంది. అది చూసిన డాక్టర్ ఉండి, నిజంగా నువ్వు మిరాకిల్ డాక్టర్ వేనా, నువ్వు అకుపంచర్ చేయడానికి కూడా చాలా టెన్షన్ పడుతూ చేస్తున్నావు అని చెప్పి ఆ పాపని చెక్ చేసేసరికి ఆ పాపని స్పృహ తప్పి పడిపోయిందని, అలాగే చాలా డేంజర్ సిచ్యువేషన్ లో ఉందని తెలిసి, నిజంగా నువ్వు ఒక స్కామర్వి అని అర్థమైపోయిందని చెప్తూ ఉంటే ఆ యాక్టర్ ఏమో నేను అసలు స్కామర్ని కాదని చెప్తుంది. అది విన్న డాక్టర్ ఉండి, నాకు మిరాకిల్ డాక్టర్ అన్ని ఆకుపెంచర్స్ కూడా తెలుసు, తను ఎలా ట్రీట్ చేస్తుందో కూడా నాకు తెలుసు అని చెప్పేసరికి హీరోయిన్ ముందుకు అనేది వెళ్తుంది. అలా హీరోయిన్ ట్రీట్మెంట్ చేసిన వెంటనే ఆ పాపకనే స్పృహ వస్తుంది. అది చూసిన హీరోయిన్ నుండి, నువ్వు త్వరలోనే ఫుల్గా రికవరీ అవుతావు, కానీ నీకు ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసరికి అది విన్న డాక్టర్, నిజంగా మీరే కదా మిరాకిల్ డాక్టర్, అంటే మీరే కదా గోస్ట్ అని అడిగేసరికి అవునని హీరోయిన్ అనేది చెప్తుంది. కానీ ఆ యాక్టర్ ఏమో నా దగ్గర ఆల్రెడీ ఐడి కూడా ప్రూఫ్ ఉందని చెప్పేసరికి, ఐడి ప్రూఫ్ అలాంటివి ఎవరైనా కూడా ప్రిపేర్ చేస్తారు, నేను కూడా చాలా ఫేక్గా క్రియేట్ చేయగలని చెప్పేసరికి, అంటే మీ సిస్టర్ చెప్పిందంతా కూడా అబద్ధాలే అని చెప్పి అలాగే తన గార్డ్స్ని పిలిపించి అక్కడ నుంచి అనేది పంపిస్తుంది. తర్వాత హీరో ఏమో అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే, ఇక్కడున్న పేషెంట్స్ అన్నిటివి కూడా ఇన్వెస్టిగేషన్ చేశాను, అలాగే ఫ్యామిలీ సంబంధించినట్టు కూడా సేమ్ సిమ్టమ్సే ఉన్నాయి అన్న ఫ్యామిలీస్ కూడా అని చెప్పేసరికి, అంటే అందరూ కూడా కావాలని రిచ్ ఫ్యామిలీ వాళ్ళని టార్గెట్ చేసి పాయిజన్ ఇచ్చారని తెలుస్తుంది హీరోయిన్కి. అలాగే వాళ్ళందరికీ కూడా తనే ట్రీట్మెంట్ చేయాలని ఒప్పుకుంటుంది. అవి విన్న హీరో ఉండి, నీకు డేంజర్ వస్తుంది కదా అని చెప్పేసరికి, అదేమో అంత ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా సిస్టర్ని నేను హ్యాండిల్ చేయాలని చెప్తుంది. హీరో కూడా, నేను నీకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నా ఫియాన్సీవి కదా అని చెప్పేసరికి హీరోయిన్ ఇదంతా ఫేక్ అని నీకు తెలుసు కదా, నువ్వు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పేసరికి, ఫేక్ అయితేనేమో ఏంటైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నువ్వు నా ఫియాన్సీవి కదా, ఇది చాలా నాకని చెప్పేస్తాడు. అలాగే నీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ కూడా ఇస్తానని చెప్పి వెంటనే ఫేస్ మాస్క్ పెట్టుకోమని వాళ్ళిద్దరు కూడా ఫేస్ మాస్క్లు పెట్టుకుంటే అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ వస్తాడు. తను వచ్చేసి డైరెక్ట్ గా నాకు గూఫ్ వాళ్ళ పొజిషన్ కావాలి, కానీ అంతకంటే ముందు ఆ షేర్స్ అన్ని కూడా డౌన్ అయిపోయి ఆ కంప్లీట్ గా షేర్స్ అన్ని కూడా నాకు రావాలి, ఇలా చేయాలంటే కేవలం మీరు మాత్రమే నాకు హెల్ప్ చేయగలరు మాస్టర్ హ్యాన్ అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ కొంచెం షాక్ అయిపోతుంది. అప్పుడు హీరోని నేను క్లియర్ గా తర్వాత చెప్తానని, సరే కానీ నాకు ఒక కండిషన్ ఉంది అని చెప్తే
అది విన్న హీరో వాళ్ళ బ్రదర్ ఏం కండిషన్ అడగండి అని చెప్పేసరికి మీరు ఎప్పుడు కూడా కొన్ని పాయిజన్ మెడిసిన్స్ తయారు చేస్తారని అర్థమైంది. అవన్నీ కూడా నాకు ఒక 4 బాటిల్స్ కావాలని చెప్పేసరికి తను కూడా సరే అని ఒప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ నుండి ఇదంతా ఏంటని చెప్పేసరికి ఇదంతా నాకు ఎవరికి కూడా చెప్పకుండా నేను సీక్రెట్ గా ఇదంతా కూడా చేశాను. నా పేరు వచ్చేసి సీక్రెట్ గా మాస్టర్ హ్యాండ్, అలాగే నేను ఒక రిచ్ పర్సన్ అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అయితే ఇప్పుడు ఆ పాయిజన్ మెడిసిన్స్ వచ్చాక నేను మొత్తం కూడా కనుక్కుంటాను. మా మదర్ని ఇదంతా ఎవరు చేశారో అర్థమవుతుంది. మీ బ్రదర్ అయినా సరే నన్ను అసలు అంత ఈజీగా వదిలిపెట్టనని చెప్తారు. అప్పుడే అక్కడికి మెంగ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా డైరెక్ట్ గా హీరో వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి అనేది వెళ్తారు. వాళ్ళ గ్రాండ్ మా ఉండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పేసరికి మీ మనవరాలు జియా ఉంది కదా, తన నా దగ్గర మనీ మొత్తం తీసుకుంది, ఇప్పుడు రిటర్న్ ఇవ్వమంటే అసలు ఇవ్వకుండా ఎక్కడి నుంచో పారిపోతుందని చెప్పేసరికి మీరు కనుక నాకు 2 days లో మనీ ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్కి పంపించేస్తారని చెప్తారు. కానీ జియా వాళ్ళ గ్రాండ్ మా ఏమో అసలు పట్టించుకోదు, నా మనవరాలు అలాంటిది కాదని చెప్పి. కానీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి జియా వస్తుంది. అది చూసిన వాళ్ళ గ్రాండ్ మా కొంచెం కోపంగా నిన్ను జింగ్ ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేస్తున్నానని చెప్పేసరికి అది విన్న జియా ఉండి గ్రాండ్ మా నాకు అసలు జింగ్ ఫ్యామిలీ అంటే అసలు ఇష్టం లేదు, నేను నిజంగానే హ్యాండ్నే పెళ్లి చేసుకుంటాను, తను రిచ్ అని మీకు కూడా తెలుసు కదా గ్రాండ్, త్వరలోనే వెయిట్ చేయండి, తను ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడని చెప్తూ ఉంటుంది. కాదు నువ్వు నిజంగానే జింగ్ ఫ్యామిలీ పర్సన్ని పెళ్లి చేసుకోవాలి, ఇదే ఫైనల్ అని చెప్పి తనకి కూడా రూమ్లోనే బంధిస్తారు. వెంటనే హీరోయిన్కి ఫోన్ చేసి నేను నిజంగా నిన్ను చాలా మిస్ అవుతున్నాను, ఒకసారి ఫ్యామిలీ డిన్నర్కి నువ్వు రావచ్చు కదా అని హీరోయిన్కి ఫోన్ చేసి చెప్పి అలాగే నీకు సారీ కూడా చెప్తున్నారు, రేపు మార్నింగ్ రమ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. నీతో పాటు హీరోయిన్ కూడా తీసుకురమ్మని చెప్పేసరికి హీరోయిన్ ఫోన్ కట్ చేస్తుంది. అది చూసిన వాళ్ళ గ్రాండ్ మా ఉండి ఒక రోజు నాకు టైం వస్తుంది, అప్పుడు నేను ఏం చేస్తారో చూస్తూ ఉండని చెప్తారు. అలా మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళు అనేది మళ్ళీ మాస్క్ పెట్టుకొని హీరో వాళ్ళ బ్రదర్ని మీట్ అవుతే వాళ్ళ బ్రదర్ ఏమో మీరు అడిగినట్టే ఇదిగోండి టాబ్లెట్స్ మీకు తీసుకొని వచ్చాను కదా, ఖచ్చితంగా కంప్లీట్గా ఆ హీరో ఫ్యామిలీ మొత్తాన్ని కూడా షేర్స్ అన్ని కూడా కొలాప్స్ కావాలి, అవన్నీ నా దగ్గరికి రావాలి, అలాగే ఆ ఫ్యామిలీకి హెడ్ నేను కావాలి, మీకు తెలుసు కదని చెప్పేసరికి అది విన్న హీరో ఉండి మీరు అస్సలు టెన్షన్ పడద్దు, అదంతా కూడా 1 weekలో జరుగుతుందని చెప్తారు. మరోవైపు మా హీరోయిన్ అలాగే హీరో వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రాండ్ పా పైన కూడా కొంచెం డౌట్ పడడం తట్టి గ్రాండ్ పా మీరు ఇక్కడ నుంచి కొంచెం ఎంజాయ్ చేయడానికి అబ్రాడ్కి వెళ్ళండి అని చెప్తూ ఉంటే నేను ఎందుకు వెళ్ళాలరా, మిమ్మల్ని ఇడిచిపెట్టని చెప్తే ఏం లేదు మేము పిల్లలకి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి నువ్వు వస్తే కొంచెం డిస్టర్బ్ అవుతుందని చెప్తారు. మరోవైపు మీ హీరోయిన్ అనేది వాళ్ళ ఫ్యామిలీ డిన్నర్కి అనేది వెళ్ళి ఉంటుంది. అక్కడ వాళ్ళ సిస్టర్ మోకాళ్ళ పైన కూర్చొని ఉండడంతో వాళ్ళ సిస్టర్ ఏమో హీరోయిన్కి సారీ చెప్పి అలాగే తన కోసం టీ ఇవ్వడానికి వెళ్తుంది. వాళ్ళ గ్రాండ్ మా ఉండి ఇదంతా చేసినందుకు సారీ మమ్మల్ని క్షమించమ్మా, కానీ నువ్వే మిరాకిల్ డాక్టర్ అని తెలియదని చెప్తూ ఉంటే ఇది డిన్నర్ టేబులా లేకుంటే సారీ చెప్పే ఏమన్నా హాల్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పేసరికి అదేమొద్దు డైరెక్ట్గా విషయానికే వస్తాను నేను, నువ్వు ఎలాగో మిరాకిల్ డాక్టర్ కాబట్టి ఒక చిన్న క్లినిక్ ఓపెన్ చేయి, మేము అందులోనే నీకు ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తాము, కానీ అందులో వచ్చిన మనీ మాకు కూడా కొంచెం ఇవ్వాలని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ అసలు ఒప్పుకోద్దు. అప్పుడు వాళ్ళ హీరో వాళ్ళ గ్రాండ్ మా అలాగే వాళ్ళ సిస్టర్ కూడా నువ్వు మళ్ళీ ఇంత రూడ్ అని అసలు అనుకోలేదని చెప్తూ ఉంటా. అదే విషయం హీరోని అడిగినా కానీ హీరో చాలా కైండ్ అని చెప్తాడు. అప్పుడే హీరోయిన్ తన దగ్గర ఉన్న ఒక సర్టిఫికేట్ పేపర్స్ అన్ని కూడా తీసి ఇదిగో ఇందులో సైన్ చేయండి, ఇప్పుడు నీకు అలాగే మా డాడీకి నాకు ఎలాంటి సంబంధం లేనట్టు కంప్లీట్గా ఈ ఫ్యామిలీలో నుంచి బయటకు వెళ్తున్నట్టు కాంట్రాక్ట్ ఇదని చెప్పేసరికి అది విని వాళ్ళ గ్రాండ్ మా అసలు ఒప్పుకోద్దు, వాళ్ళ అంకుల్ కూడా ఒప్పుకోడు, ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ ద్వారానే వాళ్ళ ఫ్యామిలీకి మనీ కావాలి కాబట్టి మేము అసలు ఒప్పుకోము, నువ్వు ఇక్కడ నుంచి అన్ని బంధాలు తెంపుకొని వెళ్ళిపోయిన మాత్రాన బ్లడ్ మాత్రం దూరం వెళ్ళిపోదు కదని చెప్పేసరికి హీరో నుండి గ్రాండ్ మా నాకు మొత్తం తెలుసు, మా డాడీకి మీకు ఎలాంటి ఫ్యామిలీ సంబంధం కూడా లేదని డిఎన్ఏ టెస్ట్ కూడా నేను ఆల్రెడీ చేపించాను, మీరు కేవలం మా డాడీని దత్తత తీసుకొని పెంచారని చెప్పేసరికి అదంతా కేవలం మిస్అండర్స్టాండింగ్, నువ్వు అవన్నీ నమ్మొద్దని చెప్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ అక్కడ ఉన్న కొన్ని కెమెరాస్ అనేది గుర్తిస్తుంది, ఇవన్నీ కూడా లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేయాలని మీరు అనుకున్నారు కానీ అవన్నీ నేను ఆల్రెడీ ఫెయిల్ చేశానని చెప్పి అలాగే వాళ్ళ సిస్టర్ టీ తీసుకొచ్చినది కూడా వాళ్ళ సిస్టర్ పైన పోస్తుంది. అది చూసిన వాళ్ళ సిస్టర్ కోపంగా ఇది చాలా వేడిగా ఉంది, అయినా సరే ఇదంతా నా తప్పే కాబట్టి మీ పైన కూడా టీ పడింది, వెళ్ళి మన ఇద్దరం కూడా డ్రెస్సెస్ చేంజ్ చేసుకుందాం పదాన్ని స్టేజ్ పైకి అనేది తీసుకొని వెళ్తుంది. హీరోయిన్ కూడా సరే అని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ రూమ్ లేక అనేది వెళ్తారు. వాళ్ళ సిస్టర్ ఏమో చేంజ్ చేసుకోమని చెప్తే హీరోయిన్ ఫస్ట్ నువ్వు చేంజ్ చేసుకోమని అంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ భయపడిపోయేసరికి అయితే సరే ఇందులో కూడా కెమెరాస్ పెట్టారని నాకు అర్థమైందని అక్కడ ఉన్న కెమెరాను కూడా తీసేసరికి వాళ్ళ సిస్టర్ భయపడిపోయి నాకు అసలు తెలీదు ఇదంతా గ్రాండ్ మేనేజ్ చేసి ఉంటుందని చెప్తుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్
నీ గురించి గ్రాండ్ మా ఏమనుకుంటుందో తెలుసు అని చెప్పి ఒక వీడియో రికార్డింగ్ వినిపిస్తుంది. అప్పటి నుంచి వాళ్ళ గ్రాండ్ మా పైన హీరోయిన్ వాళ్ళ సిస్టర్కి కోపం వస్తుంది. అలాగే హీరో ఉండి ఎలాంటి కెమెరాస్ కూడా నువ్వు గుర్తుపట్టలేదు కదని చెప్తే అవన్నీ కూడా ఏం లేవు, నువ్వు టెన్షన్ పడొద్దని చెప్పి, అలాగే మనం ఇద్దరం కూడా ఇప్పుడు సేఫ్గా బయటకు వచ్చాం కదా, ఇదంతా కూడా మీ అంకుల్ చేశాడని తెలిసిపోతుంది కాబట్టి మన ఇద్దరం కూడా కలిసి అక్కడికి వెళ్దాం, కానీ అంతకంటే ముందు నువ్వు ఒక ప్లే బాయ్ లాగా యాక్టింగ్ చేయాలని చెప్తూ ఉంటారు. అలాగే వాళ్ళిద్దరు కూడా అలానే నడుస్తూ ఉంటారు. అక్కడికి కొంతమంది ఆఫీస్ ఎంప్లాయీస్ వచ్చినా కానీ బిజినెస్ షేర్స్ చాలా పడిపోతున్నాయి, అలాగే చాలా డౌన్ అవుతున్నాయి, మీరే వచ్చి హెల్ప్ చేయాలన్నా కానీ ఇప్పుడు నేను ఆ కంపెనీకి సీఈఓని కాదు, మా బ్రదర్ కదా, మా బ్రదర్ని అడగమని చెప్తూ ఉంటారు. అప్పుడే హీరో వాళ్ళ బ్రదర్ కూడా ఇవంతా కూడా చూసి కొద్ది రోజుల్లోనే నాకు ఆ కంపెనీ మొత్తం కూడా చేతుల్లోకి వస్తుందని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ హీరో దగ్గరకు వచ్చేసి కంపెనీ మొత్తం డౌన్ అవుతుంది, నువ్వే కదా అంతా కూడా చూడాల్సింది, నువ్వే కదా ఫ్యామిలీకి హెడ్ కూడా అని చెప్పేసరికి హీరో ఉండి బ్రదర్ మీరు టెన్షన్ పడొద్దండి, నాకు అసలు ఆ కంపెనీ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు, మీరు కావాల్సింటే మీరు హ్యాండిల్ చేయండి, అలాగే ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతం ఇచ్చేది ఊరుకునే కాదు కదని చెప్పేసరికి అక్కడితో పాటు కొంతమంది వచ్చిన ఎంప్లాయీస్ అంతా కూడా మీరు ఇలాంటి పర్సన్ అని అసలు అనుకోలేదు, మీకు ఆ కంపెనీ పైన బాధ్యత లేకున్నప్పుడు మేము ఈ కంపెనీలో ఉండి ఏం చేస్తాము, మేము ఈ కంపెనీలో నుంచి రిజైన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పేసరికి హీరో కూడా అది మంచి పని, ఫస్ట్ ఆ పని చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తారు. మిగతా ఎంప్లాయీస్ అంతా కూడా హీరోని తిట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరో ఉండి వాళ్ళంతా వెళ్ళిపోయారని హీరోయిన్కి చాలా క్లోజ్గా వెళ్ళి కిస్ చేయడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ నేను ఫస్ట్ కిస్ చేస్తానని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా హీరో వాళ్ళ బ్రదర్ ఎదురుగా చూసేస్తాడు. అది చూసిన హీరో ఉండి మా బ్రదర్ కూడా వెళ్ళిపోయారని చెప్తే అయితే సరే మన నెక్స్ట్ ప్లాన్ నీకు ఆల్రెడీ తెలుసు కదా, ఆ ప్లాన్ ప్రకారమే చెయ్యని హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. కానీ ఇందులోనే హీరోయిన్కి చాలా డేంజర్ ఉందని హీరో భయపడిపోతూ నువ్వు ఇదంతా చేయాలని చెప్తే తప్పదు, ఇది మా మదర్ కోసం నేను చేయాల్సి ఉంది, తన రివెంజ్ నేను తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటే అప్పుడే కొంతమంది అక్కడికి రౌడీస్ అనేది వస్తారు. అలా హీరో ఏమో హీరోయిన్ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు నిలబడేసరికి హీరోయిన్ నుండి నువ్వు నన్నే ప్రొటెక్ట్ చేస్తావని చెప్తే వాళ్ళిద్దరు కూడా ఫైటింగ్ చేస్తారు. అందులో హీరోకి దెబ్బ తగిలేసరికి తన నుండి స్పృహ తప్పి కింద పడిపోతే హీరోయిన్ నుండి నువ్వు హీరోని చాలా జాగ్రత్తగా చూసుకుని తనతో పాటు ఉండమని చెప్తారు. ఎందుకంటే వీళ్ళంతా మనుషులు కూడా హీరోయిన్ అరేంజ్ చేసి ఉంటుంది, కానీ అక్కడికి వస్తే హీరోకు డేంజర్ అని చెప్పి తను చూసుకుంటూ ఉండమని హీరోయిన్ అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో హీరో చేతికి దెబ్బ తగలడంతో కట్టుతూ ఉంటారు. ఒక్కసారిగా స్పృహ వచ్చిన వీరో ఏమో తన మనిషిని అక్కడే చంపేసి డైరెక్ట్ గా వాళ్ళ అంకుల్ దగ్గరకు వస్తాడు. ఇదంతా కూడా వాళ్ళ అంకుల్ చేసిందని హీరో అనేది అర్థమవుతుంది. అలా డైరెక్ట్ వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్ళి నా వైఫ్ ఎక్కడికి వెళ్ళిందని చెప్తూ ఉంటే నీ వైఫ్ గురించి ఏం ఆలోచిస్తావు, కానీ ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళందరితో ఎంజాయ్ అని చెప్తూ ఉండేసరికి అంకుల్ నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నా వైఫ్ అంటే నాకు ఇష్టం, కానీ ఫస్ట్ తను ఎక్కడుందో చెప్పనేసరికి ఇవన్నీ మాటలు నువ్వు ఆల్రెడీ వింటున్నావు కదా, వెనుక నుంచి బయటకు రమ్మని చెప్తే కటన్స్ నుంచి హీరోయిన్ అనేది బయటకు వస్తుంది. మీరంతా కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పేసరికి నువ్వెందుకు మా మదర్ని చంపేసావని అంటుంది. అదేం లేదు, కానీ అయినా సరే తన ప్లేస్లో నువ్వు కూడా చనిపోవాలి, ఎలాగో బతికిపోయావు అని చెప్తే హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. అలా ఇంతసేపు కూడా హీరో వాళ్ళ అంకుల్తో ఎంజాయ్ చేస్తున్న అమ్మాయిలు కాస్త ఫైటింగ్కి దిగుతారు. అది చూసిన హీరో ఉండి మనం ఈ నలుగురిని కూడా హ్యాండిల్ చేయగలమని చెప్తూ ఉంటే నువ్వు అసలు టెన్షన్ పడద్దు నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం సేఫ్గా ఉండమని హీరోయిన్ కనే చెప్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి తగ్గట్టుగా కొంతమంది బాడీ గార్డ్స్ కూడా వస్తారు. అది చూసిన నలుగురు అమ్మాయిలు కూడా షాక్ అయిపోతూ ఉంటే హీరో వాళ్ళ అంకుల్ ఉండి అయితే మీ ముగ్గురు కూడా ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళకూడదని చెప్తాడు. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ నాన్న కూడా వస్తాడు. అంటే నువ్వేనా ఇదంతా చేసిందని చెప్పేసరికి నీ వల్లే తెలుసా నా వైఫ్ కూడా చనిపోయిందని చెప్తూ ఉంటే హీరో వాళ్ళ అంకుల్ కూడా నా వలన నువ్వు తన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం రాకపోయింది, అలాగే నేను తనకి ఎన్నోసార్లు చెప్పాను నన్ను చూస్ చేసుకోమని, కానీ తనేమో నిన్ను చూస్ చేసుకుని నిన్ను పెళ్లి చేసుకునింది, నువ్వేమో తన్ని ప్రొటెక్ట్ చేయలేక ఇలా చేసావని చెప్తూ ఉంటే హీరో నుండి నాన్న ఏం జరిగింది ఫస్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు మీ మదరు తను అనేది చాలా మంచి మెడికల్ స్కిల్స్ ఉన్నాయి, అలాగే చాలా మందికి సేవ్ చేయాలని చెప్పి పాయిజన్ గురించి తెలుసుకొని తను అనేది వాటికి విరుగుడుగా పని చేస్తూ ఉండేది, కానీ తను ఉన్నాడే మీ మదర్ దగ్గర పని చేస్తూ ఉండేవాడు, కానీ చాలా మందిని చంపడానికి చాలా విషపూరితమైన పాయిజన్ తయారు చేశాడని చెప్తూ ఉంటాడు. అప్పుడే నాతో పాటు మీ అందరు కూడా చనిపోవాలని ఒక పాయిజన్ అనేది గాలిలోకి విడిచేస్తాడు. ఆ పాయిజన్ పీల్చిన హీరో వాళ్ళ అంకుల్ కూడా అక్కడికక్కడ చనిపోతూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా ఎలాగా తట్టుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్ అనేది స్పృహ తప్పి కింద పడిపోతుంది. అది చూసిన హీరో వెంటనే తను అనేది ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్కి స్పృహ రాకపోయేసరికి అక్కడికి ఒక డాక్టర్ వస్తుంది. ఈ డాక్టర్కి కూడా పాయిజన్ గురించి తెలుసు, కానీ ఫస్ట్ అయితే
ట్రయల్ చేయాలని చెప్పేసరికి హీరో వెంటనే నాపేవేయమని చెప్తాడు. కానీ ఇది చాలా డేంజర్, పెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసరికి పర్లేదని హీరోయిన్ కోసం అనేది తను ఫస్ట్ ఆ పెయిన్ అనేది అనుభవిస్తాడు. తర్వాత మొత్తం కూడా పర్ఫెక్ట్ అని అర్థమైన వెంటనే తను అనేది హీరోయిన్ పైన అనేది ట్రీట్మెంట్ చేస్తుంది. అలా కొద్దిసేపు తర్వాత హీరోయిన్ కనే స్పృహ వచ్చిన వెంటనే అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరోయిన్ ఏమో అందరు ఇక్కడ వాళ్ళ నాన్న వైపు చూసి అలాగే వాళ్ళ గ్రాండ్ పా వైపు కూడా చూసి, గ్రాండ్ పా నేను హీరో తోటి కొంచెం సపరేట్ గా మాట్లాడాలి, మీరంతా కూడా బయటకు వెళ్తారని చెప్పేసరికి సరే అమ్మ నీకు నచ్చినట్టు నువ్వు ఉండని చెప్పి వాళ్ళంతా కూడా బయటకు వెళ్తారు. అలా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఈసారి వాళ్ళ హీరో వాళ్ళ బ్రదర్ ని అలా వాళ్ళు డైరెక్ట్ గా హీరో వాళ్ళ బ్రదర్ ఎదురుగా మాస్క్లు అన్ని కూడా తీసేసి, నీకు ఇప్పుడు అర్థమైందా హీరో ఎవరో కాదు మిస్టర్ హ్యాన్ అని చెప్పి, ఇన్ని రోజులు కూడా నువ్వు తన హెల్ప్ అడిగావు కదా తనయ్యని చెప్పేసరికి అది విన్న వాళ్ళ బ్రదర్ నువ్వు నన్ను ఎలా చీట్ చేయాలనిపించిందని చెప్పేసరికి బ్రదర్ మీరెక్కడ నన్ను కార్ యాక్సిడెంట్ చేయించి నన్ను చంపేయాలని చూసిందని చెప్తూ ఉంటే అవును, ఎందుకంటే ప్రతి దానికి కూడా నాన్న నీనే మంచిగా చూసుకునేవాడు, అలాగే ప్రతి కూడా నీకే ఎక్కువగా ఇచ్చేవాడు, అలాగే నాకు వాల్యూ కూడా లేదు, కంపెనీలో కూడా ప్రతి ఒక్కరు నీ మాట వినేవాళ్ళు, అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పేసరికి అది విన్న హీరో ఎందుకంటే గ్రాండ్ పా నా పైన చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వాళ్ళు, అందుకు తగ్గట్టుగా చేసేవాడిని అని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఏమో సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న హీరోయిన్ నుండి నువ్వు నిజంగా చాలా మంచివాడు తెలుసా, నిన్ను చంపాలని చూసిన వాళ్ళని కూడా నువ్వు క్షమిస్తావని చెప్పేసరికి ఎందుకు కాదు, ఎందుకంటే తనకు ఒక కూతురు ఉంది అందుకోసమే ఇలా చేశానని చెప్తాడు. అది విన్న హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు ఏమో ఇదంతా కూడా వాళ్ళ గ్రాండ్ మా వాళ్ళని తెలుసుకొని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ పోలీసులకు ఫోన్ చేసి మా గ్రాండ్ మా ఇలా మొన్న కేసులోనే ఇరుక్కునింది, అలాగే తను చాలా మనీ ఫ్రాడ్ చేసిందని చెప్పి చాలా మందిని మోసం చేసిందని ఎవిడెన్స్ తో సహా పోలీసులకనే ఫోన్ చేస్తుంది. అక్కడికి పోలీసులు వచ్చేసి వాళ్ళ గ్రాండ్ మని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇదంతా నువ్వేనా చేసింది, నేనేమో నీకు ఒక మంచి లైఫ్ ని ఇవ్వాలని పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వు ఇలా చేస్తావని చెప్తూ ఉంటే జయ ఏమో గ్రాండ్ మా అక్క చెప్పింది నిజమే, తను చెప్పినట్టు మీరు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మిస్టేక్ చేస్తూ ఉన్నారు, నా లైఫ్ ను కూడా ఇలా చేయాలనుకున్నారని బాధపడుతూ వాళ్ళ పోలీసులకి అనేది వాళ్ళ గ్రాండ్ మా చెప్తుంది. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే హీరో వాళ్ళ పెళ్లికి అనేది ఫిక్స్ అవుతారు. అలా వాళ్ళిద్దరు కూడా కిస్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న అనేది ఫోటో దింపుతాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.